దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారంలోని సిఎస్ బ్రదర్స్లో ఉన్నాము. ఈరోజు మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారిని కలవబోతున్నాము. ప్రపంచం మెచ్చిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ గారు బంగారు చీర ఎలా నేస్తారని తెలుసుకొని ఆయనకి అద్భుతమైన పట్టు శాల్వతో సన్మానం చేశారు. నల్ల విజయ్ గారి గొప్పతనాన్ని మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బంగారు చీర చాలా అద్భుతంగా ఉంది. డైరెక్ట్ ఇక్కడ సిరిసిల్లలో బంగారం ప్లస్ వెండి ఆ జెర్రీతోటి డైరెక్ట్ తయారు చేసిన చీర చూపించిండు, అది చాలా సంతోషం. బంగారు చీర చాలా అద్భుతంగా ఉంది, వెయిట్ కూడా బాగుంది, ఆ షైనింగ్ కూడా అసలు అద్భుతంగా ఉంది. తప్పకుండా నేను ఇక్కడ అంటే కొన్ని చీరలు, కొన్ని శాలువలు కూడా ఇక్కడ పెట్టుకున్న చీరలు, అగ్గిపెట్టెలో పట్టే చీర ఒకటి, బంగారు చీర కూడా ఒకటి పెట్టుకుందామని చూస్తున్నాను. సిఎస్ బ్రదర్స్లో పెడదామని చూస్తున్నాను. విఐపీలకు కావాలంటే తెప్పించేస్తాను. బంగారు చీర గోల్డ్ బై గోల్డ్ అయితే దానిలో 2 గ్రామ్ గోల్డ్ జరిగి మరియు 5 గ్రాముల సిల్వర్ క్వాలిటీని తెచ్చి ఆ చీరను రూపొందించడం జరిగింది. దాన్ని దాదాపు 15 రోజులు కష్టపడతామండి. టోటల్గా మా ప్రాజెక్ట్ మొత్తం హ్యాండ్లూమ్సే అండి. అందుకే ఆ చీర తయారు చేయడంలో మేము పనిలో నిమగ్నమై ఉంటాం కాబట్టి ఇంకా సరికొత్త చీరలు తయారు చేసి ఇవ్వాలని కోరుకుంటాం. దాదాపు అంటే క్వాలిటీ 2 గ్రాములు. గతంలో కూడా మేము 20 లక్షల చీర తయారు చేసినామండి, అంటే 1/4 కిలో గోల్డ్తోని. ఎప్పుడు అంటే మనకు మార్కెట్లో 2 గ్రామ్ గోల్డ్ మాకు సపరేట్ తెప్పించుకొని మేము క్వాలిటీలో మెయిన్ శ్రద్ధ తీసుకొని చీరలు తయారు చేస్తాం. అంటే 2 గ్రాములు అంటే వెండి బంగారం పెరిగిన బట్టి ఆ చీర వాల్యూ కూడా పెరుగుతుందండి. గతంలో 20 లక్షల సారీ, 2 లక్షల సారీస్ కూడా తయారు చేసినాం. ఇంకా మరిన్ని ప్రయోగాలు చేసుకుంటూ సరికొత్త చీరలు రూపొందించాలని తపనతో ఉన్నానండి.